హాయ్ ఫ్రెండ్స్, ఎవ్రీబడి గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ వైజాగ్ అండి. వైజాగ్ మాధవదారులో ఉన్న పుణ్యస్థలానికి వెళ్తున్నాం మనం. ఈ స్వామివారు వెలిసి ఉన్నారు ఈ ప్రాంతంలో. అలాగ రోడ్డు అంటే చూడండి, అలాగే రోడ్డు చూడండి, అలాగే వెళ్తున్నాం. ఈ పుణ్యస్థలంలో ఒక మాధవస్వామి వెలిసి ఉన్నారండి. ఈ స్వామివారిని దర్శించడానికి చాలామంది వస్తుంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక బస్సు కూడా కనిపిస్తుంది. ఆ బస్సుని చాలామంది టూరిస్టులు వచ్చారు. అలాగే అలా చూడండి ఫ్రెండ్స్, కొండ మీదకి వెళ్తున్నాం. ఆ ఎదురు కనిపిస్తుంది సింహాచలం కొండ అండి. కనిపిస్తుంది కదా సింహాచలం దేవస్థానం కొండ. కొండ దిగితే సింహాచలం దేవస్థానం స్వామివారు ఉంటారు, సింహద్రప్పని స్వామివారు. అలాగా మనం మాధవధార కొండ ప్రాంతానికి వెళ్తున్నామండి. దయచేసి చూసి భరించండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక దార వస్తుంటుంది, మాధవ దార అని దార వస్తుంటుంది. ఆ దార ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికి కూడా తెలియదు. చాలామంది కూడా ట్రై చేశారు కానీ తెలియలేదండి. మాధవ దార అనేది తెలియలేదు ఎవరికి కూడా ఎక్కడి నుంచి వస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, మన దగ్గరికి వచ్చాం గుడి దాగి, గుడి ఏరియాకి వచ్చాం, గుడి ప్రాంతంలోకి. ఇక్కడ బండి పార్కింగ్ చేసి ఆ లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. మీకు అన్నీ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు టెంపుల్ గేట్ నుంచి లోపలికి వెళ్తున్నామండి. మాధవధార లోపలికి వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, అన్ని టెంపుల్స్ మాట. చాలా చాలా పుణ్యస్థలం, పిక్నిక్ స్పాట్ కూడా ఇది. చూడండి ఫ్రెండ్స్, చూడండి మెట్లు, సింహాచలం దేవస్థానానికి వెళ్ళే దారి మాట ఇది. చూడండి ఫ్రెండ్స్, అందరూ కూడా రండి, చూసి తరించి దర్శించుకోండి. మాధవస్వామి గుడి, మాధవధార. వైజాగ్ హైవే దగ్గరలో ఉందండి. హైవే నుంచి పైకి అలా వెళ్తే మాధవధార కనిపిస్తుంది. చూసారు ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు దార కూడా చూపించాను చూడండి.